వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉన్నాను నేను. ఈ న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే ఫీ రింబర్స్మెంట్ గురించి పెద్దగా చర్చ జరుగుతూ ఉన్నట్టుంది సమాజంలో. ఎందుకంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్ష పైచిలకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 2.5 లక్ష పైచిలకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీ యాజమాన్యం వచ్చేసి మీరు ఫీజులు కట్టాలి, మీరు ఫీజులు కట్టకపోతే మేము హాల్ టికెట్లు ఇవ్వడం జరగదు, మీరు ఎగ్జామ్లు రాయడం కూడా జరగదని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి. కాలేజ్ యాజమాన్యాలు స్టూడెంట్స్కి చెప్తా ఉన్నాయి. కాకపోతే ఈ మొత్తం ఈ ఇష్యూ జరగడానికి ఇదంతా తంతు అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కన్నా మనం చరిత్ర కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ఈ చరిత్ర ఏంటంటే మీరు చరిత్ర చూడండి. ఈ చరిత్ర ఏం చెప్తుందంటే దాదాపు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా అధికారంలోకి వచ్చారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2006-7 ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఏంటంటే కన్నా ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా కుటుంబాలు బిలో పావర్టీ లైన్ కింద ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబము తన పిల్లోడిని ఇంజనీరింగ్ చదివించడము అసాధ్యం. ఆ కాలంలో 2004-2005 ఆ ప్రాంతంలో ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదవాలంటే కన్నా చాలా ఆలోచించేటోళ్ళు, ఎంతో కన్విక్షన్ ఉండి కరేజ్ ఉండి తన తల్లిదండ్రులని ఒప్పించి వచ్చే పిల్లలు తప్పితే సాదాసీదాగా తల్లిదండ్రులకు ఏదన్నా విషయం ఉన్నా కానీ వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నా కానీ చదివించలేనటువంటి పరిస్థితి, డబ్బుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఈ స్కీమ్ ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ చూస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు అందులో నేను కూడా ఒక మనిషిని, నాకు కూడా ఆ స్కీమ్ వర్తించింది. నేను వచ్చేసి 2007 నుంచి 2011 అంటే 2008 నుంచి 2011 3 ఇయర్స్ నేను లేటరల్ ఎంట్రీ డిప్లొమా ప్లస్ బీటెక్ కాబట్టి నాకు కూడా 2008 నుంచి 2011 వరకు నాకు కూడా ఫీ రింబర్స్మెంట్ వచ్చింది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కడు చదువుకోవాలన్నా ఉన్నా కానీ కొన్ని పరిస్థితుల మధ్య చదువుకోలేకపోవచ్చు. అదంతా చూసిన తర్వాతనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి, ఏం చదువుకోవాలన్నా కానీ పాసిబిలిటీ అవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఈ ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలని యాస్పిరేషన్స్ ఉన్నటోళ్ళు, యాస్పిరెంట్స్ వచ్చేసి వీళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటోళ్ళు, ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి కన్నా వాళ్ళు కన్నా ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయితే ఆ జాయిన్ అయినటువంటి కాలేజ్లో ఎవరైతే కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ గవర్నమెంటే ఫీజు పే చేసేది. ఇది ఈ స్కీము ఇలా నడిచేది. స్కీమ్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు 2006-7 నుంచి స్కీమ్ వస్తుంది. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళు పైన పైచలకు నడిచిపోతా అన్నట్టుంది. ఏ సంవత్సరం కూడా ఏ గవర్నమెంట్ అధికారం లేకున్నా కానీ మినిమం వీళ్ళకి ఇష్యూ లేకుండా చూసేది. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యానికి గవర్నమెంట్కి మధ్య ఈ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఈ ఇష్యూ చాలా పీక్ రీచ్ అయిపోయేసి సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ దాదాపు కాలేజీలకి ఏదైతే బకాయిలు ఉన్నాయో, ఎవరికైతే కాలేజీలు అయితే నడుపుతూ ఉంటారో గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కాలేజీలకి రాకపోవడం వల్ల వాళ్ళు కాలేజీని రన్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా సమస్య అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వీళ్ళు ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ని కంప్లీట్గా నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళ కృతనిశ్చయంగా కనపడతా ఉంది. నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చూడండి దాదాపు ఈ 2 months నుంచే దాదాపు పబ్లిక్లోకి వచ్చి జనాలు, స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. మాకు అట్లీస్ట్ మీరు శాంక్షన్ చేయండి, మీరు కనుక గవర్నమెంట్ కాలేజ్ యాజమాన్యాలకు చెప్పండి, లేదంటే యాజమాన్యానికి ఏవైతే డ్యూస్ ఉన్నాయో మీరు మనీ పే చేయాలో ఆ మనీ పే చేస్తే మాకు టార్చర్ ఉండదు, మేము హ్యాపీగా చదువుకొని ఎగ్జామ్స్ రాసుకుంటామని చెప్పేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి. నేను ఎందుకు నా కన్సర్న్ ఏంటంటే ఈ విషయంలో అరే భయ్ రాష్ట్రంలో 2.5 లక్ష మంది జనాలకు సంబంధించిన సమస్య కదా. మీరు 2.5 లక్ష మంది అంటే 2.5 లక్ష కుటుంబాలు కదా.
2.5 లక్షల కుటుంబాలని మీరు ఏమాత్రం కూడా కేర్ చేయకోకుండా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ వాళ్ళ ఇంజనీరింగ్ చదువుతునేటప్పుడు ఆ ఫీజు మీరు గవర్నమెంట్ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా కాబట్టే పిల్లలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే కన్నా మీరు ఆ స్కీమ్ను మెయింటైన్ చేయలేకపోతే కన్నా మీరు ముందుగానే క్లోజ్ చేసి ఉంటే పిల్లలు జాయిన్ కారు కదా. అట్లీస్ట్ మీరు నెక్స్ట్ 1-2 ఇయర్స్ తర్వాత మీరు కంటిన్యూ చేయలేకపోతే కంటిన్యూ చేయలేమని చెప్పండి. మీరు ఇట్లా పిల్లలని యాంబిగ్యూటీలో పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా ఫోకస్ చేస్తారు? వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారా? వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మీద ఫోకస్ చేస్తారా? వాళ్ళ కుటుంబ ఫినాన్షియల్ స్టేటస్ మీద ఫోకస్ చేస్తారా? ఎట్లా సర్వైవ్ అవుతారో అంత ప్రెషర్ మధ్య వాళ్ళు పిల్లలు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకోవాలి, వాళ్ళు ఎదగాలని ఒక ఆశతో వస్తారు అక్కడికి. వచ్చిన తర్వాత మీరు చేసేది ఏంది? మీ బాధ్యత ఏంటి? కాలేజీకి మీరు ఏదైతే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందో, మీకు ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజులు వాళ్ళకి ఇచ్చేస్తే కాలేజీ పిల్లల్ని మంచి పరిస్థితుల మధ్య పెడుతుంది కదా. మీరు ఇట్లా డబ్బులు చెల్లించకపోవడం వల్ల 2 వ్యవస్థలు కంప్లీట్గా నాశనం అయిపోతున్నాయి అనిపిస్తుంది నాకు. ఒక వ్యవస్థ వచ్చేసి కాలేజ్ వ్యవస్థ యాజమాన్యం కంప్లీట్గా ఇబ్బందిలో పడిపోతుంది. వాళ్ళు మేనేజ్ చేయలేకపోతూ ఉన్నారు, మెయింటైన్ చేయలేకపోతున్నారు కొన్ని కాలేజెస్ని. తర్వాత రెండో వ్యవస్థ ఏంటంటే ప్యారల్గా మీరు పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆర్టికల్ ఏదో చూశాను నేను, ఆ ఆర్టికల్లో చూస్తూ ఉంటే కన్నా ఆ పిల్లలు చెప్తా ఉన్నారు వికేఆర్ అండ్ విఎన్బి కాలేజ్లో ఆ యాజమాన్యం వచ్చేసి అసలు పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వట్లేదంట, ఎగ్జామ్లకి అలో చేయనియట్లేదంట. వాళ్ళని ఎగ్జామ్లకి అలో చేయనీరని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళేసి అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆ తర్వాత మరి ఇష్యూ సాల్వ్ అయిందా లేదా అన్నది తెలియట్లేదు నాకు. కాకపోతే పబ్లిక్లకి న్యూస్ అయితే వస్తూ ఉంది, జనాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా దాదాపు 100ల కొద్దీ స్టూడెంట్స్ కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. మాకు ఫీ రింబర్స్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఫీ కన్నా పే చేయగలిగితే మాకు ఎలాంటి సమస్య ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కన్సర్న్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసాము, నెక్స్ట్ ఇయర్ పే చేస్తాము, మేము కాలేజెస్తో మాట్లాడతాము, మీకు ఎలాంటి ప్రెజర్ పెట్టరని చెప్పినప్పుడు మీకు కాలేజెస్ ఎలాంటి ప్రెజర్ పెట్టినప్పుడు ఎందుకు కొన్ని కాలేజెస్లో మీ మాటలు ఎందుకు వినట్లేదు మా యాజమాన్యం, మీరు పే చేస్తారన్నది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే కన్నా వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు కదా. నమ్మిన తర్వాత జనాలకి హాల్ టికెట్లు ఇచ్చి పిల్లలకి వాళ్ళ ఎగ్జామ్ రాసుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీ మీద కాన్ఫిడెన్స్ లేక యాజమాన్యానికి కాలేజ్ యాజమాన్యానికి మీ మీద కాన్ఫిడెన్స్ లేదంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళు పిల్లల నుంచే తీసుకొని కాలేజ్ రన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. లేదంటే వాళ్ళ పిల్లల నుంచి ఇప్పుడు తీసుకొని రేపు పొద్దున మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారంట. ఇలాంటి ఇంత అంబిగ్యూటీ ఉంటే కన్నా పిల్లలు ఎలా సర్వైవ్ అవుతారు ఆ కాలేజెస్లో? ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు గారు. ఇట్లా ప్రతి ఒక్క సిస్టాన్ని మీరు నిర్వీర్యం చేసుకుంటా పోతే సమాజం ఎట్లా ఎదుగుతుంది? మీరు చెప్పేదాని ప్రకారం 2047కి మీరేదో అభివృద్ధి చెందిన భారతదేశం చూడాలంటున్నారు కదా. అభివృద్ధి చెందిన భారతదేశం చూడాలనుకున్నప్పుడు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కూడా చూడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఆ టైంలో పెట్టినటువంటి స్కీమ్ వల్లనే ఈరోజు దాదాపు లక్షల కొద్ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఐటీ సెక్టర్లో కానీ పనిచేస్తున్నారంటే కన్నా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డిసిజనే కదా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసిజన్ తీసుకొని దాదాపు లక్షల కొద్ది స్టూడెంట్స్ని పుల్ చేసి ఇంజనీరింగ్ సెక్టర్లోకి ఇంజనీర్స్గా స్కిల్డ్ పీపుల్గా తయారు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు వెళ్ళి కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కానీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో కానీ లేదంటే ఐటీ సెక్టర్లో కానీ లేదంటే సివిల్ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళు రాణించగలుగుతున్నారంటే కన్నా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి డిసిషనే కదా. దీన్ని మీరు కంటిన్యూ చేయాల్సింది పోనిచ్చి దీన్ని నిర్వీర్యం చేస్తే ఎట్లా? సమాజంలో జనాలు దాదాపు 2.5 లక్షల మంది జనాలకు సంబంధించిన సమస్య, 2.5 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన సమస్యను మీరు సింపుల్గా వదిలేసినట్టు కనపడతా ఉంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు గారు. మీరు యాజమాన్యానికన్నా చెప్పండి, లేదంటే మీరు వాళ్ళకి యాజమాన్యానికి ఉన్న ఏమైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ మీరు పే చేయగలిగితే వాళ్ళు కాలేజీని ప్రాపర్గా రన్ చేయగలుగుతారు. ఇట్లాంటి పరిస్థితులు మీరు ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ కల్పించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మంచి పరిస్థితుల మధ్య ఈ పిల్లలు వాళ్ళు కాలేజీలకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వాళ్ళ తప్పన పడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.